హలో చెప్పండి. అన్న, అది కాదు. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా వాళ్ళతో, అవును. వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయారు. ఇప్పుడు యాక్చువల్ గా నాకు ఒక క్వశ్చన్ మార్క్. చెప్పండి. రమణ నన్ను ఆ, అరే నవీన్, ఆ బాగానే చేసావు, హెల్ప్ బాగానే ఉంది, కానీ ఒక ఇలా కాకుండా వేరేలా చేయాల్సిందిరా, ఆ ఓకే అని అన్నాడు. ఉమ్, ఆ ఫోన్లే నువ్వు నా తమ్ముళ్ళు అంటాడువి, లైక్ ఈసారి అలా చేయకలే అని అన్నాడు. ఉమ్, అంటే ఎలా అన్నా, ఎలా చేయకు అంటే నాకు అర్థం కాలేదు, ఏంటి అసలు ఏంటి అన్నా. ఉమ్, తను నాకు ఏ క్లారిటీ ఇవ్వలేదు. నాకు మీ నుండి నేను ఒకటి జెన్యున్ గా మీరు చెప్పండి, చెప్పండి. నేను ఏదైనా మిస్టేక్ చేశానా? ఏం మిస్టేక్ చేశారు? మీరైతే ఏం చేయలే కదా. అంటే మనం ప్లాన్ చేసిందే అంతా అయింది. ఇప్పుడు అది కాదన్నా. అన్న, చెప్పండి. చెప్పండి. వాట్సాప్ కాలే కదా, ఎవరు లేరు కదా పక్కన. లేదు, లేరు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మనకి డే 1 మనం మీ బావగారు వాళ్ళ ఇంటి దగ్గర కలిసామా? అవును. ఆ మ్యాటర్ తెలుసా వాళ్ళకి? ఎవరికి? రమణ వాళ్ళకా? రమణ వాళ్ళకి ఏం చెప్పలే. బ్రో అది చెప్తున్నా, కెరీర్ వెళ్ళిపోద్ది బ్రో. నిజంగా చెప్పలేదు కదా? లేదు, చెప్పలేదు. ప్రామిస్. చెప్పలేదులేండి. అంటే మరి ఎందుకు అలాగన్నాడు ఆ మాట? నాకు అర్థం కాలేదు మరి. అదే ఆ 11.5 గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ అది 11.5 కాదు, ఎందుకు చేస్తున్నారు? 11.5 కాదు అన్న, నాకు అది కాదు. ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు. పెయిడ్ లేదు, చెప్పలేదు. అన్న అది చెప్పువా, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తున్నారు. ఇంకా అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ, ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశాను, అది మాత్రం నా కోసం చేయండి చాలు. ఎందుకంటే మొత్తం అందరితో గొడవ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ బయటికి రాకూడదని చెప్పి గొడవకు దిగాను వాళ్ళతో. వాళ్ళు నన్ను తగులుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అది అంతా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు నన్ను ఎందుకు తిడుతున్నారు మరి? ఆ పాయింట్ నాకు చెప్తారా కొద్దిగా? నాకు అది తెలియాలి కదా. లేదు, ఆ 11.5 గురించి అడుగుతున్నారు మాటికి. మీకు ఎందుకు చెప్పారు? మాకందరికి కన్సల్ట్ చేసి చేయొచ్చు కదా 11.5. మాకందరికి చెప్పకుండా ఎందుకు చేసేసారు అవన్నీ అడుగుతున్నారు. ఇప్పుడు మీ దగ్గర క్యాష్ ఉంది, క్యాష్ లో నేను ఏమైనా అడుగుతున్నా, నవీన్ ఏమైనా అడుగుతున్నాడు అని అడిగాడా? నవీన్ ఏమైనా క్యాష్ తీసుకున్నారా అని అడిగారు. లేరని చెప్పాను. ఇప్పుడు ఇది ఒకటి అడిగారు, ఇంపాక్ట్ గురువులకి ఎలాగేసారు అని అడిగారు. ఇంపాక్ట్ గురువులకి ఎలాగేసారు అంటే మనం మాట్లాడుకున్నాం కదా, మనీను మీరు వేసారు అని చెప్పాను. సిఎండి మెషిన్స్ లేకపోతే వాళ్ళ తరపు నుంచి వేయించడం అలాంటివి చేశారు అన్నాను. అదైతే చెప్పాను. ఓకే. ఇప్పుడు నన్ను బ్యాడ్ గా అనుకునే పాయింట్ ఏంటి అక్కడ? ఆ క్యాష్ ఏమైంది మీకు చెప్పారా క్యాష్ గురించి అని చెప్పేసి అడిగారు. అంటే మీరు ఏమైనా క్యాష్ ఇచ్చారా నవీన్కి, అవి వేసారా అని చెప్పేసి అడిగారు. అలా అని కాదు, ఇప్పుడు మనీ అయితే వేరే ఎవరో క్యాష్ ఇస్తే అలాగా సిఎండి మెషిన్స్లో వేసారు. నాకు ఎంత ఇచ్చారని చెప్పారు అలాగా? ఒక 5-10 lakhs ఉంటుంది అన్నాను. నా ఒక్కడికా? మీకు ఒక్కడికి కాదు, అలాగా ఇంపాక్ట్ గురులోకి వేయించింది. ఓకే. అబ్బా, మొత్తం క్యాష్ అని వేయాల్సిందే. మరి మనం ముందు చెప్పాం కదా, రమణకైతే చెప్పాం కదా ఇంపాక్ట్ గురులోకి వేసామని. ఇప్పుడు చెప్పాము, అది ప్రూఫ్ లేదు కదా. క్యాష్ ఉంది. అవును, అందుకే అంటున్నాడు అలాగా. అయి ఉండొచ్చు. మరి నాకైతే మీతో ఏం మాట్లాడారో తెలియదు కదా. తేడా జరిగిందని అంటున్నాడు. అదే 5-10 lakhs దగ్గర అనుకుంటది. మేబీ దానికని ఉంటాడు. నేను ఇప్పుడు మాట్లాడేస్తాను క్లియర్ గా. ఇప్పుడు అదేంటి ఆ పాయింట్? ఇంకే పాయింట్ ఉండొచ్చు? 11.5 గురించి అడుగుతున్నారు మాటికి. అది నాకు ఎవరికి అడగకుండా ఎందుకు డెసిషన్ తీసుకొని పెట్టేశారు అలాగా? అది క్వశ్చన్ తెలుసా? చెప్పండి. ఇప్పుడు నెగిటివ్ అంతా ఎవరు చూపిస్తున్నారు తెలుసా? చెప్పండి. గవర్నమెంట్ చూపిస్తుందన్నా నా మీద. ఓకే. నాకు ఫోన్ వచ్చింది. ఎవరు? అన్ని మూసుకొని చెప్పింది చేస్తే అంతా నార్మల్ అవుద్ది 1 week లో అన్నారు. అంటే మా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వద్దు, మిగతా పిల్లలకి చేయండి అన్నాం కదా, ఎస్ఎంఏ స్కీమ్. అక్కడ అంటే అన్ని పెద్ద పెద్ద చేసేస్తున్నాం అని చెప్పి, నువ్వు పెద్ద పుడింగువా అని చెప్పి ఇప్పుడు అందరూ నెగిటివ్ అన్ని చేపిస్తుంది వాళ్ళే నా మీదకి. అంటే కన్వర్ట్ అయింది కదా. బేసిక్ గా నేను కాల్ పట్టుకోగానే మీ టాపిక్ అక్కడ క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టేశారు అంతా నార్మల్ అయిపోయిన తర్వాత? ఇది రీజన్. అదే నా వాయిస్ అయితే నడుస్తుంది కదా అన్నిటిలోని. ఇప్పుడు మీరు స్క్రిప్ట్ అని చెప్పేసింది, వాయిస్ వెళ్ళిపోయింది.
డబ్బులు ఇవ్వను అనేది కూడాను. ఇప్పుడు డబ్బులు కూడా అన్నది కూడాను ఆ రెండు అదే పక్కన పెడితే అన్న, క్యాష్ నేను క్యాష్. నేను ఒకటి చెప్తాను. చెప్పండి. ఇప్పుడు నేను ఎవరైతే పల్సర్ బైక్ రమణ ఉన్నాడో అన్న, ఒకటి క్లారిటీ. ఇప్పుడు CDM మిషన్స్ ఇందులోని నాకైతే పేరెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నాకు 5 lakhs అని చెప్పారు, పోనీ ఆడికి నాకు కలిపి 5 5 to 10 lakhs ఉంటుందని చెప్పాను, పర్టికులర్గా 5 అని చెప్పలేదు ఇద్దరికి. ఇప్పుడు అది అలాగే వేసామని చూపిస్తాం అసలు 5 to 10 lakhs. మరి ముందు మనం అలాగనే మాట్లాడుకున్నాం కదా, మీరే సజెస్ట్ చేశారు కదా అది. అవును, అది ఇంకా వద్దు, ఇంకా మనకి క్యాష్ అనేసి పల్సర్ బైక్ రమణకి చెప్పేశా. అది నేను పల్సర్ బైక్ రమణకి ఏం చెప్పానంటే, ఆ రిషికి అవ్వడం కోసం క్యాష్ ఉంచండి, కాకపోతే ఇందులో కేసునని పబ్లిక్ అడిగితే చెప్పండి, అట్లాగా రిషికి ఇచ్చినప్పుడు బాగుంటది, మీ ఖర్చులకు ఉంటాయి కదా మీకు కూడా అన్నట్టు అనుకున్నాను నేను. అంటే మన అన్నాను, నేను మధ్యలో మన మీద తినేసి అనుకుని ఉంటాడు. నేను మళ్ళీ మాట్లాడతానండి వాళ్ళతో, మాట్లాడి నేను క్లియర్ గా చెప్తా. లైక్ అంటే మిమ్మల్ని అడిగాడు అనుకో, లైక్ నవీనే అబ్బా మళ్ళీ ఆడితో ఫోన్ లో అయితే మాట్లాడద్దు, నేనైతే క్లియర్ గా చెప్తా. మీతో రికార్డింగ్ చేసుకున్నాడు అదంతా. లేదు మామూలుగా మాట్లాడారు, ఫోన్లు ఏం లేవు అక్కడ, మరి నాకు తెలియదు వేరే ఫోన్ ఎక్కడ పెట్టుకోలేమో తెలీదు, మామూలుగా అయితే మాట్లాడారు. ఓకే అయితే బేసిక్ గా అదొక పాయింట్. ఏదైతే లేదు కదా, ఇంకా ఫస్ట్ 2 అయితే పక్కాగా కదా చెప్పలేదులేండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో అది అవతల వాళ్ళకి హింట్ ఇచ్చిన వచ్చే సమస్య లేదు, అదంతా లేదే అన్నట్టే మాట్లాడాలి. ఇంకొకటి, గవర్నమెంట్ వచ్చి మామూలు గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు నవీన్ ఫ్రాడ్ చేసాడని చెప్పి వీడియో చేయమంటే, అంటే వాళ్ళు ఎలాగ అడుగుతారు, డైరెక్ట్గా వచ్చి ఫ్రాడ్ చేసాడు అని చెప్పి చెప్పమంటారా ఏంటి? ఒకవేళ ఏదో ఒక బెదిరిస్తేనా ఏం చేయమంటారు చెప్పండి? నేనేం చేయవాలి, జనరల్ గా అడుగుతాను. మరి నాకైతే తెలియదండి ఏం చేయగలను నేను. అప్పుడైతే మాకైతే ఇంజక్షన్ చేయడం కావాలి కదా. అంటే అంతలాగా ఉంటుంది అంటారా? అంత ఏముండదు, ఆల్రెడీ సెటిల్మెంట్ అవుతుంది, సారీ చెప్పాను. బేసిక్ గా మీ దృష్టిలో నవీన్ అంటే నాకేదో పేరు పెట్టాను అన్నారు. అది ఇప్పుడు అవసరం ఏంటండి, పూర్తిగా అయిపోయినాయండి, మాట్లాడుతాను దాని గురించి. లేదు మామూలుగా అలాగే అయిపోయింది కదా మీ వరకు. అదేముంది, మన వెనకతల చక్రం తిప్పారని జగన్నాటక సూత్రధారి అంతే, ఇంకేటి. అంటే మీ దృష్టిలో నేను అట్లీస్ట్ మీ దృష్టిలో నా మీద ఒపీనియన్ పాజిటివ్ ఉందా? అంతే కదండి, ఎంత చేశారు కదా. అంటే ఏంటి ఇంత బ్యాడ్ చేసేస్తున్నారు? బేసిక్ గా విజయనగరం వీళ్ళందరూ, నేనైతే ఎవరితో మాట్లాడిందే లేదు 2 రోజుల నుంచి. మీరు ఎవరినైనా అడగండి, నేను 2 రోజుల నుంచి ఇంట్లోనే కూర్చొని ఉన్నాను, జనాలు వస్తానే ఉన్నారు, ఆ కాల్ రిసీవ్ చేసుకోవడం. నేను ఒకటి ఇప్పుడు ఫోన్ చేస్తాను రమణకి. ఓకే బ్రో, యాక్చువల్ గా ఫస్ట్ డే ఎప్పుడైతే మీరు ఫోన్ చేశారో, ఎవరైతే మీరు 5-10 lakhs అన్నారు కదా, అతను 5 lakhs అన్నారు కదా, 5 lakhs నుంచి 10 lakhs లోపు మిషన్ లో వేసాను అన్నారు కదా. బేసిక్ గా పేరెంట్ కి ఆ టైంలో నేను ఇలా చెప్పండి, ఎవరైనా అడిగితే తర్వాత మాట్లాడదాం లాస్ట్ లోని, ముందు క్యాష్ అయితే జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పాను. సో అదే కంటిన్యూ చేశారు పేరెంట్. అది మిస్అండర్స్టాండింగ్ తప్ప ఆ సినిమా లేదు. మీరు ప్రూవ్ చేయండి, నేను అంటాను, మీరు కూడా అది చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా ఐ హోప్ మీరు ఆడియో మొత్తం మీరు విని ఉంటారు. ఒకవేళ విన్న తర్వాత కూడా క్లారిటీ మీకు రాకపోతే నేను క్లియర్గా చాలా సింపుల్గా షార్ట్ అండ్ నోట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు మాకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లోనే నిన్న నైట్ లైవ్ జరిగింది దీని గురించి. కృష్ణ వాళ్ళ ఫాదర్ వచ్చారు, చాలాసేపు మాట్లాడారు. అదే మీరు అంటే దాని రిలేటెడ్దే మీరు విన్నారు. అంటే నిన్న నైట్ మాట్లాడింది కూడా కావాలి అంటే వాయిస్ ఆఫ్ విజయనగరం పేజెస్ ఉన్నాయి, వాసుదేవ్ అనే పర్సన్ పేజెస్, వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి చేశారు. మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ప్రతిదీ ఉన్నది. ఓకేనా? జస్ట్ మీకు రెఫరెన్స్ అండ్ కట్టసీ గురించి నేను చెప్తున్నా. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను ముందు నుంచి చెప్పినట్టే జరిగింది. నేను పెట్టినట్టు అందరూ దొంగలే. కానీ మనం నవీన్ రామ్ సింగ్ అనే పర్సన్ గురించి గట్టిగా మాట్లాడదాం. అలాగే మన క్రేజీ మణికంఠ గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ క్రేజీ మణికంఠది కూడా చాలా తప్పులు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఎంత చెప్పినా కూడా
కొన్ని పిఆర్ కామెంట్లు వస్తాయి, వీళ్ళిద్దరివి వస్తాయి. కానీ కొంతమంది కూడా ఇప్పుడు కూడా అనుకుంటారు అన్నమాట, బ్రో హెల్ప్ జరిగింది కదా అని. హెల్ప్ కంటే చాలా డ్యామేజ్ ఎక్కువ జరిగింది బ్రో, చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. అది వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నా. వాళ్ళు ఎంత ఫ్రాడ్ చేసినా హెల్ప్ జరిగింది కదా అని అంటే, ఇప్పుడు ఈ డ్యామేజ్ వల్ల మన వేరే స్టేట్లు వదిలేద్దాం, మన తెలుగు స్టేట్స్లోనే ఈ SMA డిజీజ్తో చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి క్రౌడ్ ఫండింగ్కి వాళ్ళకి వస్తే వాళ్ళకు ఎవ్వరూ రూపాయి ఇవ్వడానికి కూడా రెడీగా లేరు. ఇదంతా జరగడం వల్ల ఈ పాపం ఎవరికి తగులుతుంది? ఇది డ్యామేజ్ కాదు, అది క్లియర్గా మాట్లాడుతా. అసలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అసలు స్కామ్ ఏదో జరిగింది అని అర్థమవుతుంది, కానీ ఎవడ కాంట్రిబ్యూషన్ ఏంటి, అసలు ఇది ఒక సీక్వెన్స్లో ఎవరైనా చెప్పండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది ఉన్నారు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది ఎలా జరిగిందిరా అంటే, ఫస్ట్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు, ఒకవేళ అది ఫార్వర్డ్ చేస్తే మీకు చెప్తున్నాం. అసలు ఈ స్క్రిప్ట్తో మొదలు పెడదాం అని చెప్పి మొదలుపెట్టింది నవీన్ అండ్ మన ర్యాపిడో మణికంఠ ఉన్నారు చూసారా, వీళ్ళిద్దరూ ముందుగానే అనుకున్నారు. ఇది స్క్రిప్ట్తో చేస్తేనే లిటిల్ కృష్ణ ఏదైతే బేబీ ఉన్నారో, స్క్రిప్ట్తో చేస్తేనే ముందుకెళ్తుంది, అప్పుడే ఎమోషన్స్ పండుతాయి అని చెప్పి వీళ్ళిద్దరూ ముందు మాట్లాడుకొని వీళ్ళిద్దరూ పేరెంట్ని కలిసి కన్విన్స్ చేయడం జరిగింది. ఇలా చేద్దాం, మీరు ఇలాగా మీ వైఫ్ ఇలాగా ర్యాపిడో బైక్ ఎక్కుతారు, తర్వాత మన మనీ ఇలా చేస్తాడు, తర్వాత మీరు చూసిందే కదా, తర్వాత మనకంట చాలా బాధపడతాడు, తర్వాత అదంతా షేర్ చేస్తాడు, తర్వాత మీకు తెలిసిన కథ అది ఎవరి కథ అంతా. సో ఫస్ట్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్ అక్కడ ఏదైతే జరుగుతుందో. దీనివల్ల నీకు ఏమిరా ప్రాబ్లం అంటే, దీనివల్ల నాకు ప్రాబ్లం కాదు, రేపు పొద్దున్నే ఎవరైనా సమస్య, పిల్లలకి నిజంగా సమస్య అంటే, ఇది ఇక్కడ ఈ పిల్లడికి సమస్య ఉంది కానీ ఫార్చునేట్లీ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు స్క్రిప్ట్ యూజ్ చేశారు, మా ఎమోషన్స్ యూజ్ చేశారని ఇప్పుడు ఎంతమంది జనాలు బాధపడుతున్నారు తెలుసా? వాళ్ళకు నిజంగా అక్కడ పిల్లడికి ప్రాబ్లం అయితే ఇది స్క్రిప్ట్ అనుకుంటారు కదా. ఇప్పుడు నిజంగానే పిల్లాడు పేరెంట్ రోడ్డు మీద వెళ్తుంది అనుకున్నప్పుడు ఒక బైక్ కూడా వచ్చి యాస్టీజ్గా జరిగింది, అది నిజమన్నా నమ్మేటోళ్ళు లేరు, ఆ ఊపులు కథలు అయిపోదు. సో కాసేపు ఈ స్క్రిప్ట్లు పక్కన పెట్టేద్దాం, అది స్క్రిప్ట్ అని ఆయనే ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు, డన్. ఇందులో మణికంఠ రోల్ కూడా ఉంది, మీరు గుర్తించాల్సింది అది. అందరూ ఎవడో శుద్ధపోస కాదు. నెక్స్ట్, పేరెంట్ దగ్గర ఆల్మోస్ట్ 90 lakhs చిల్లర క్యాష్ ఉందని చెప్తున్నాడు. ఎందుకంటే అది ఇంపాక్ట్ గురువు ద్వారా కాకుండా ఈయన అకౌంట్లోకి వేసినవి, వీళ్ళ వైఫ్ అకౌంట్లోకి వేసినవి, డైరెక్ట్గా బై హ్యాండ్ క్యాష్ వచ్చినవి, ఈ అమౌంట్లన్నీ కలిపి 90 లక్షలు ఉన్నాయి. ప్రాబ్లం ఇప్పుడు ఈ 90 లక్షలు ఏం చేస్తారని కాదు, అది వీడియో చివరిలో మాట్లాడదాం. ప్రాబ్లం ఏంటంటే, నవీన్ రామ్ సింగ్ అసలు స్కామ్ చేయలేదు, ఫ్రాడ్ చేయలేదు అన్నారు కదా, అది క్లియర్గా ఆయన ఏం చెప్తున్నాడు, నవీన్ ఒప్పించుకున్నాడు, ఆయన చెప్తున్నాడు. అండ్ నిన్న లైవ్లో కూడా జరిగింది అదే. వీళ్ళిద్దరూ కలిసి ఒక స్క్రిప్ట్తో వచ్చారని చెప్పాను చూసారా, అప్పుడు నవీన్ మాట్లాడాడంట ఎవరితో, అక్కడ నవీన్ మాట్లాడినప్పుడు మణికంఠ ఉన్నాడా లేదా అనే విషయం గురించి ఎవరు అడగలేదు. సో అది క్లారిటీ లేదు. బట్ వీళ్ళు ఎంత స్క్రిప్ట్ మాట్లాడిన వాళ్ళు వీళ్ళకి క్లారిటీ ఉందా లేదా అనేది మీ విజ్ఞతకు వదిలేశాను. సో నవీన్ అనే పర్సన్ వీళ్ళ ఫాదర్తోని ముందు 30 లక్షలు అడిగారంట. ఎందుకు అంటే, మీరు నాకు ఇస్తే నన్ను చూసి చాలా వేల మంది జనాలు డబ్బులు వేసే ఉన్నారు, మీకు ఫండింగ్ వచ్చేస్తుంది అని చెప్పి 30 లక్షలు తీసుకున్నాడు. 30 లక్షలు ఎలా తీసుకున్నాడు, అది అంతా అందులోనే ఉంది, వినండి జాగ్రత్తగా. లేదా రీల్స్ ఎంతకు చెప్పాను కదా అక్కడ ఉంటాయి. 14 లక్షలు క్యాష్, ఇంకో 16 లక్షలు RTGF ఏదో ఉంటుంది, ట్రాన్సాక్షన్ అంటే బల్క్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు నెఫ్ట్ లాగా, అందులో చేయించుకున్నాడు 30 లక్షలు. తర్వాత అలా వివిధ ముక్కలుగా 50 లక్షలు తీసుకున్నారు. 12 లక్షలు పెయిడ్ ప్రమోషన్స్లో భాగంగా అని చెప్పి తీసుకున్నాడంటే, ఇక్కడ చాలా బాధేస్తుంది. ఎవరికో తెలుసా, ఎవరైతే జెన్యూన్గా వచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ ఓకే హార్ట్ఫుల్గా సపోర్ట్ చేశారో, లైక్ రాయల్ మెక్ రమణ కానీ, పల్సర్ బైక్ రమణ కానీ, కళ్యాణ్ పడాలా కానీ, బోల్డ్ మంది వాళ్ళందరూ పాపం నిజంగా హెల్ప్ చేశారు. కానీ ఇక్కడ చేసిన ఈ నవీన్ రామ్ సింగ్ చేసిన పాపం పని ఏంటంటే, వీళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి అదంతా పెయిడ్ కొలాబరేషను, పెయిడ్ థింగు, ఆ మనీ నాదే అని చెప్పి, ఎవరైతే వీళ్ళు ముగ్గురుగా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు వేశారు కదా, ఆ డబ్బులు వచ్చి క్యాష్ రూపంలో వీళ్ళకి ఇచ్చారు కదా, ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకున్నాడంట.
అది నా డబ్బులే, నేనే మనకు మైలేజ్ వస్తుందని అలా చేయమన్నాను, వాళ్ళు సొంత డబ్బులు కాదని. వాళ్ళకి ఎంత దారుణం, ఎంత హట్టింగ్గా ఉంటుంది. హట్టింగ్గా ఉంటే పక్కన పెడితే నిన్న ఎలా వెళ్ళింది ఇదంతా నిన్న నేను వీడియో చేశాను. తర్వాత అందరూ వివరణ ఇచ్చారు. రాయల్ మేక్ రమణ వివరణ ఇచ్చాడు, పల్సర్ బైక్ ఆ అబ్బాయి వివరణ ఇచ్చాడు. నాకు కళ్యాణ్ పడాలకు నేను మెసేజ్ చేశాను చెప్పిన ఆయన నాకు పెద్ద అది పర్సనల్ చాట్ నేను పెట్టలేను, కానీ ఆయన క్లియర్గా చెప్పాడు, చిన్నపిల్లలతో ఇలా ఆడుకోవడం ఏంటి బ్రో, నేను హార్ట్ఫుల్గా నేను స్టోరీను రీలు పెట్టాను, దానికి కూడా ఇలా అంటున్నారు, అసలు నాకు ఇప్పటికి కూడా అసలు ముద్ద దిగట్లేదు అనే టైప్లో ఆయన బాధపడుతున్నారు. ఇప్పుడు ఇలా చాలామంది బాధపడుతున్నారు నిజంగా హెల్ప్ చేసే వాళ్ళకి, ఎందుకంటే ఇవేం తెలియదు కదా నవీన్ అనే పర్సన్ ఇలా చేస్తున్నాడని. సో ఓవరాల్గా నవీన్ అనే పర్సన్ తాలూకా బిజినెస్ మోడల్ ఏందిరా అంటే, ఇలాంటి విక్టిములు పట్టుకుంటారు. ఆ అబ్బాయి ఫాలోవర్లు సారీ టు సే దిస్ చాలామంది గొర్రెలు ఉన్నారు కాబట్టి నేను మీకు డబ్బులు ఎలాగైనా ఇప్పిస్తావు. గుడ్ కాజే, ఎలా ఇప్పించాలి నువ్వు? జెన్యూన్గా, ఆర్గానిక్గా, న్యాచురల్గా ఇప్పించాలి. దానికి మళ్ళీ నువ్వు సహాయం చేసేవాడు ఎవడైనా డబ్బులు తీసుకుంటాడు, అప్పుడు అది సహాయం అని ఏమంటారు, ఎందుకంటారు? ఇలా అంటే ఎంతో కొంత బల్క్ అమౌంట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో మనకు తెలిసిన ఇప్పటికీ 50 లక్షలు తీసుకున్నాడు. తీసుకొని మళ్ళీ వెనకిస్తాడు కాదు, ఈ పని చేసినందుకు ఫీజు 50 లక్షలు. ఇప్పుడు చెప్పండి స్కామా కాదా? మంచి జరిగింది బొక్క జరిగింది అని చెప్పొద్దు. ఇప్పుడు ఇది జరగడం వల్ల వేరే పిల్లలకి ఆగిపోతుంది. ఈ 50 లక్షలు ఇంకో దరిద్రం ఏంటంటే, వేరే వాళ్ళ డబ్బులు నా డబ్బులు అని చెప్పి తప్పు చెప్పడము అండ్ వేరే వాళ్ళని ఎదవలు చేయడం. ఇది ఎంత పెద్ద తప్పు. వేరే వాళ్ళు ఎమోషన్స్ని వాడుకుంటున్నారు, వేరే వాళ్ళు డబ్బులు వాడుకుంటున్నాడు, జనాల్ని మిస్లీడ్ చేయడం ఏంటి? ఇది ఎవడిచ్చాడు రైటు? ఈరోజు సాయంత్రం పోలీస్ స్టేషన్లో, విజయనగరం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అవుతుంది, ఇంకా బొక్కలో వేసేయడమే. అండ్ ఇందులో ఇన్వాల్వ్ అయింది ₹1,00,000, 2 లక్షలైనా, 3 లక్షలైనా అన్నీ బయటకు వస్తే ఇన్వాల్వ్ అయింది మణికంఠ కానీ ఎవరెవరు ఉన్నా అందరూ బొక్కలోకి వెళ్తారు. అర్థమవుతుందా? సో ఓవరాల్గా ఇది జరిగింది. అది మనోడు కన్ఫెస్ చేసింది మీరు విన్నారు కదా. చెప్పొద్దు 2 విషయాలు చెప్పొద్దు. పెయిడ్ చెప్పొద్దు అన్నది ఏంటనుకున్నారు, పెయిడ్ కొలాబరేషన్ ఆ 12 లక్షలు. ముందు చెప్పొద్దు అన్నది ఏంటనుకున్నారు, 30 లక్షలు తీసుకున్నారు చూసారా. వాళ్ళ ఫాదర్ ఎందుకైనా మంచిదని చెప్పి వీడియో తీసుకున్నారు. అయినా ట్రాన్సాక్షన్లు జరిగాయి, 16 లక్షల ట్రాన్సాక్షన్లు. 50 లక్షలు ఏంటి స్వామి? జనాలకు ఒకటి అర్థం కావట్లేదు. 50 లక్షలు పోయి పిల్లోడికి హెల్ప్ అయింది అంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. నిన్న మా ఫ్రెండ్తో చెప్పి అదే ఏంట్రా అలా అంటున్నారు, 50 లక్షలు పోతాయి. 50 లక్షలు సార్, 50 లక్షలు పోతాయి అంటారేంటి? ఆ 50 లక్షలతో ఎంతమంది చిన్నపిల్లలకి హెల్ప్ చేయొచ్చు తెలుసా? అది ఈడెవడు అది కన్వీనియంట్గా మర్చిపోతున్నారు కొంతమంది. అండ్ ఇలా ఇప్పుడు పేరెంట్ విషయంకి వస్తే, పేరెంట్ తప్పేదో తెలుసా? అడిగారు ఏంటంటే మీకు తెలిసింది కదా మీకు ఫ్రాడ్ జరుగుతుంది సంథింగ్ అని, మరి మీరు ఏమి రియలైజ్ అవ్వలేదా అంటే, రియలైజ్ అయ్యానండి కానీ ఎందుకు మాట్లాడలేదంటే ఈ ప్రాసెస్ మా పిల్లడిది ఆగిపోద్దని. ఓకే, అది ఫైన్. బట్ నిజం చెప్తున్నా, ఇప్పుడు ఇది మీ కృష్ణబాబు గారు జరగడం వెరీ గుడ్ థింగ్. ఇంజెక్షన్ ఇప్పుడు ఇది మీ అకౌంటబిలిటీ. మీరేమనుకున్నారు, మీ ఆస్తులు గీసులు అన్నీ అమ్మితే ఒక 1.5 వస్తుంది, అది అమ్మి ఏదో ఒక బేసిక్ ఫస్ట్ లెవెల్ ఇంజెక్షన్ ఏం చేద్దాం అనుకున్నారు కదా. మీరు మీ చేతిలో నుంచి 30 లక్షలు ఇచ్చానని మీరే చెప్తున్నారు. ఇప్పుడు మీ చేతిలో 90 లక్షలు సంథింగ్ అరౌండ్ 1 crore ఎంతో ఉన్నదన్నారు. ఆ అమౌంట్ అండ్ మీరు ఎంతో కొంత అమౌంట్ తీసుకెళ్ళి మీరు నెక్స్ట్ ప్రమోట్ చేస్తే అప్పుడు అది జెన్యూన్గా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఒక ఎస్ఎంఏ బాధితుల పేరేంటి, ఇంకో ఎస్ఎంఏ బాధితుల గురించి ఫైట్ చేస్తే ఆ కాజ్కి అర్థం ఉంటుంది. అండ్ ఈ అమౌంట్ మీరు ఇస్తే ఇనీషియల్ ఇంజెక్షన్కి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. దాని తర్వాత అప్పుడు ఓకే ఇది నిజం జరిగింది, దొంగనా కొడుకులు అందరూ బొక్కలోకి వెళ్ళిపోయారని చెప్పి మళ్ళీ ఊపందుకుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు కూడా, అంతమంది ఉన్నారు. అది మళ్ళీ పాలిటిక్స్ వైపు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అటువైపు వద్దు, నేను ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ని మాట్లాడట్లేదు, అపోజిషన్ మాట్లాడలేదు, ఎవరిని మాట్లాడలేదు. అవ్వదు, ఇక్కడే కాదు ఎక్కడ అవ్వదు అది. సో ఇది మనమే చేసుకోవాలంటే అది ఆర్గానిక్గానే జరగాలి, వితౌట్ ఎనీ స్క్రిప్ట్స్ జరగాలి. సో దయచేసి ఎవరైతే ఇవి చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్సెస్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ బొక్కలో స్క్రిప్ట్లు మడిచి ఎక్కడైనా పెట్టుకోండి, ఏదైనా జెన్యూన్గా చెయ్యండి. రీచ్ అనేది ఆర్గానిక్గా అదే వస్తుంది. అర్థమవుతుందా? మీరు స్క్రిప్ట్లు చేయడం వల్ల ఆవు పులి కథలు అయిపోతుంది. అండ్ స్క్రిప్ట్లతో పాటు మీరు ఇది ఒక బిజినెస్ మోడల్లా యూజ్ చేసుకుని ఇప్పుడు ఆలోచించండి. ఆ ర్యాపిడో బైక్ది స్క్రిప్ట్ అంట అమ్మడం ఇవన్నీ అలా ఆయనే చెప్పాడు. ఇప్పుడు చెప్పండి ఎవడు కరెక్టు, ఎవడు చెప్తుంది నిజాలు, అందరూ దొంగలే. అలా ఉంది పరిస్థితి. బార్బేరియస్. సో ఇది జరిగిన విషయం. నాకు తెలిసి ఈవినింగ్ కల్లా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఇంకా కంప్లైంట్ ఫైల్ చేస్తారని వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
మనోడు దొరుకుతాడా పరారులు అయిపోతాడా అనేది మీకు అర్థం కాదు. సింపుల్ అబ్బా, మీరు ఒక లాజిక్ ఆలోచించండి. దైవదూతలకు ఎవరైనా వచ్చేసి నా కారు తారు అమ్మేస్తాను, నా ల్యాండ్లు అమ్మేస్తాను అన్నారు అనుకో, సొల్లు. దేవుడే చేస్తాడు అలాగా. దేవుడు మీకు కనబడ్డు. దేవుడు అంటే మనలో ఉన్నోడే, ఓకేనా? ఇప్పుడు ₹1,00,000 ఆస్తున్నాడు, 50 లక్షలు 75 లక్షలు జనాల కోసం ఇచ్చేస్తానంటే అక్కడే నీకు అర్థమైపోలేదు సొల్లని. ₹1,00,000 అన్నాడు, ₹1,00,000 డొనేషన్ ఇచ్చాడంటే అర్థం ఉంది. ₹1,00,000 ఉన్నాడు, ₹1,00,000 ఇచ్చేస్తాను, 75 లక్షలు ఇచ్చేస్తానంటే అది ట్రాప్. అది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు బ్యాక్ ఎండ్ నుంచి. అర్థమవుతుందా? ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ అనే పర్సనే తీసుకోండి అబ్బా. మనోడు ప్రొఫైల్ ఏంటి? మనోడి దగ్గర అన్ని ఆస్తులు ఎందుకు ఉన్నాయి, అన్ని కార్లు ఎందుకు ఉన్నాయి? 2 ఏళ్ల క్రితం ఏంటి మనోడి ప్రొఫైలు? ఒక ప్రైవేట్ కంపెనీలో <20K వచ్చినోడిని అన్ని టెర్మినేట్ చేశారు బ్యాక్గ్రౌండ్ బాగోక. అండ్ ఈ మెడికల్ సర్టిఫికేట్లు అమ్ముకునేవాడు పర్సన్ సడన్గా ఈ పొజిషన్కి ఎలా వచ్చాడు? మీరేమన్నారు చాలా మంది పిల్లల్ని ఆదుకున్నాడు. ఎలా ఆదుకున్నాడు? ఇలానే ఆదుకున్నాడేమో. ఇలా ఆదుకున్నప్పుడు ఇండైరెక్ట్గా ఎంతమంది సఫర్ అయ్యి ఉంటారు ఆలోచించండి. ఇది తప్పు, కరెక్ట్ కాదు. ఇది నిజంగా జెన్యూన్గా సమస్య ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది, చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అది జరిగింది. సో దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. మీకు ఏమనిపిస్తుందో బలంగా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.